శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నెంబర్ 7569823211. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ 31 మంగళవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంది. ఉద్యోగపరంగా శుభకాలం నడుస్తోంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అభీష్ట సిద్ధి ఉంటుంది. ఆత్మీయుల సలహాతో అభివృద్ధి చెందుతారు. బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తారు. ఆటంకాలున్నాయి. శాంత చిత్తంతో వాటిని పరిష్కరించాలి. గృహంలో శుభం జరుగుతుంది. ప్రయాణ లాభం ఉంది. కీలకమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితులతో గొడవలకు దూరంగా ఉండాలి. ఏకాగ్ర చిత్తంతో పనిచేయండి. సకాలంలో విధులు నిర్వహించండి. ముందస్తు ప్రణాళికలు అవసరం. దూరదృష్టితో ఆలోచించి పనిచేస్తే ఏ సమస్య రాదు. దైవబలం కాపాడుతుంది. వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. అపార్థాలు తొలుగుతాయి. ఒక పనిలో పురోగతి ఉంటుంది. నువ్వు నీలాగే ఉండు. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ఐటీ రంగంలోని వారు అందలాలు ఎక్కుతారు. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. గౌరవ సత్కారాలు చోటు చేసుకుంటాయి. అధికారులకు మీ సూచనలు, సలహాలు అవసరం. పిల్లలతో సమస్యలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహారంలో సరదాగా కాలక్షేపం చేస్తారు. డబ్బు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చెయ్యొద్దు. ఇతరులను మెప్పించడానికి మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్నవారే మీలాగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని గ్రహించండి. ఆర్థిక విషయానికొస్తే అదృష్టం మీ వైపు ఉంటుంది కాబట్టి మీరు ఆస్తిలో కొనుగోలు చేయాలని చూస్తున్నట్టయితే ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలు బాగా పరిష్కారం అవుతాయి. ఒత్తిడి, గందరగోళం నెలకొంటుంది. అధికంగా శ్రమించినా ఫలితం గోచరించటం లేదు. అనుకోని విధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఈరోజు ధైర్యంగా ముందడుగు వేస్తే అవాంతరాలు ఏవైనా తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి, వ్యాపారాలు అధమంగా ఉన్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఓం వం ఉదయమ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఉదయం ఇంకా సాయంత్రం 2 సార్లు ఒకరోజు చెప్పడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.